యవనస్తులు నాయన 10th పాస్ అయిన ఇంటర్మీడియట్లో గెలిన వారు నాయన మరి డిగ్రీ చేస్తుండగా వారి ఫీజులకి వారికి సహకార్యం నాయన నువ్వే అందించు ప్రభువా. ఈ లేక చాలా కష్టకాలంలో ఉన్న బిడ్డలు నాయన ఆదరించి బలపరిచి నాయన సహాయం చేయండి. అలాగే చిన్నపిల్లలు 6వ తరగతి నర్సరీ వాళ్ళకు కూడా ఫీజు కట్టలేకనైనా చాలా ఇబ్బందికరంగా ఉన్న వారికి నాయన సహాయం చేయాలైనా ఆ సహాయానికి నాయన మన ఈ మధ్య కాలంలో అయినా మాకు ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు. అతని పేరు గురవయ్య గారు. మరి మనం సహకరిద్దామండి, మేము కూడా సహకరిస్తాం, మీరు ప్రార్థన చేయండి అని ఆయన కోరారు. ఆ విధంగా సహకరించడం జరుగుతుంది. ఈ రోజు జరుగుతున్న కూడికలో మీకు బైబిల్ వస్తాయి, గిఫ్ట్లు వస్తాయి. మరి మీరు వచ్చి ఈ కాగితాన్ని ఫిలప్ చేసి మరి వారంలోనే బైబిల్ పొందుకోవాలంటే ఇది ఫిలప్ చేయాలా. మరి చక్కగా ప్రాంతంలో ఉన్న గడపల గడిపినప్పుడు దేవుడు మీకు ఆశీర్వదిస్తాడు. నడిపిస్తున్న నీ కుమార్తెను బట్టి వందనాలు ప్రభువా, సేవకులను బట్టి వందనాలు ప్రభువా. సంఘాన్ని దీవించు, సంఘాన్ని బలపరిచి, ఊరు వారిని బలపరచు. మంచి ఆరోగ్యాలు తెచ్చి నేను పంట కాలంలో అయినా పంటలు సరిగ్గా పండడానికి, వర్షాలు సరిగ్గా కురవడానికి నైనా తగిన సహాయాన్ని నువ్వు అందించు. మంచి ఆరోగ్యాలు అందించి నాయన దీవెనకరంగా నీ బిడ్డలు ఉండడానికి సహాయం చేయాలి. బలహీనులు నాయన బలపరచు ప్రభువా. నీ కృపతో నాయన నీ బిడ్డల్ని ఆదరించి బలపరిచి నాయన నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం